మీ ఊళ్ళకు తొడ వెలుగుతం తరగడం కూడా లేడు. యాడిపోతే బిడ్డ మూడేలే కదా. అప్పుడు ఉంటుంది సర్కస్ 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 ఆడిపిస్తాను బిడ్డ ఎట్లా ఆడను నేనే ఆడిపిస్తా. ఆ పని చెప్పుకోలేదు ఇక బ్రహ్మాండంగా నలవడం బాగా చేసి ఉపయోగం లేదు. ఇప్పుడు కష్టం అప్పుడు చేసే పక్కన లేదు నాకు. అప్పుడేమో మీరు ఓడగొట్టడానికి పని పెట్టుకొని పనిచేసిన జానారెడ్డిని ఎక్కడెక్కడ అందరూ వరుస పెట్టడం. ఇక ఇప్పుడు సర్కస్ ఆడే తీసుకుంటా బాధ్యత తీసుకుంటా. నెక్స్ట్ ఒక్కరే వదిలిపెట్ట తెలంగాణకి ద్రోహం చేస్తున్న కొడుకులు ఎవరిని. ఎందుకంటే కాలం చెప్పిండు మనకు మాట, ప్రాంతీయతలు అవతలవాడు వచ్చి మిమ్మల్ని దోపిడీ చేస్తే మనని ఆ అంశాలను పాల్గొనండి, మనని మన ఊరి బయట పాల్గొనండి. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడ నేను పాలు పెట్టండి అని చెప్పి కాలం ఏదైతే చెప్పిండో దాన్ని అక్షరాక్షరం అమలు చేస్తున్నాం. తెలంగాణ ద్రోహులను తప్పకుండా పాలు పెట్టాం. ఇక్కడ బనకచర్ల విషయంలో, కృష్ణా గోదావరి నదుల విషయంలో మీరు చేస్తున్న ద్రోహం ఏదైతే ఉందో తప్పకుండా ప్రజల్లో ఎండగడతాం. మీ ఇంటికి మీ దొంగతనాన్ని బయట పెడతాం. మీరు తెలంగాణ హక్కులు